తక్కువ కావటం లేదు, చార్ట్ షీట్కి సంబంధించి సరిగ్గా వేయటం లేదని దృష్టికి తీసుకొచ్చారు. చెప్పకుండా డెఫినెట్లీ రివ్యూ చేయటం జరుగుతుంది అధ్యక్ష. డెఫినెట్లీ ఎందుకు చార్ట్ షీట్లు సరిగ్గా, ఎందుకంటే ప్రొసీజరల్ వైజా లేకుంటే ఏదైనా ఫేవర్ చేయడానికా, తప్పకుండా ప్రస్తావనలో మీరు తీసుకొచ్చారు కనుక రివ్యూ చేయటం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ట్రాన్స్ఫర్లకు సంబంధించి ఈరోజు మ్యూజికల్ చైర్స్ లాగా ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నాను సార్. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు ఎలక్షన్ సందర్భంలో ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది అధ్యక్ష. ఒకసారి వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను, ఎందుకంటే వారు కూడా అప్పుడు అధికారంలో ఉన్నారు. బీఆర్ఎస్ వారి ప్రభుత్వంలో 2016 నుంచి 21 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా 5 సంవత్సరాల కాలం పాటు పోస్టింగ్ ఇవ్వకుండా స్థానికంగా ఇష్టారాజ్యంగా అఫీషియల్గా అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు రికమెండ్ చేసిన వ్యక్తులను నేరుగా ఎప్పుడు జరగదు అధ్యక్ష, లెటర్ల ద్వారా ఐజీలకు పంపిస్తే వారిని ఆఫీసర్లను నియామకం చేయటం అనేక సందర్భాల్లో జరిగింది అధ్యక్ష. ఈరోజు మేము ఎవరు సార్ ఈరోజు ఆ విధంగా జరగటం జరిగింది అధ్యక్ష. పోలీసులకు సంబంధించి వారు సరెండర్ లీవ్స్ విషయంలో, జీపీఎస్ విషయంలో, ఆరోగ్య భద్రత విషయంలో తప్పకుండా మేము వీటన్నిటి విషయంలో పరిశీలన చేస్తూ ఉన్నాం. మెయింటెనెన్స్ సంబంధించి కూడా చెప్పారు. మేము పోలీస్ స్టేషన్ల మెయింటెనెన్స్ సంబంధించి మరి ఈరోజు ఇంతకుముందు చెప్పినట్టు ఏ విధంగానైతే ఆర్థిక పరంగా ఒక స్పష్టత తీసుకొచ్చి నియంత్రణ చేసి ముందుకెళ్తా ఉన్నామో దాని పరంగా కూడా చేస్తూ మెయింటెనెన్స్ కూడా ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా సీసీటీవీ రిపేర్స్ రిప్లేస్మెంట్కి సంబంధించి ఏదైతే చెప్పారో నేను మరొకసారి వారికి తెలియజేస్తా ఉన్నా, మీ దృష్టికి తీసుకురండి. ఇప్పుడు కూడా మళ్ళొకసారి రివ్యూ చేసి, లేదే సార్ మేము రివ్యూ చేస్తామని చెప్తున్నాం కదా, మేము రివ్యూ చేసి ఎక్కడైతే ఆ విధంగా మీరు ఎక్కడైతే చెప్తా ఉన్నారో చేయటం కూడా జరుగుతుంది. జనగామ నియోజకవర్గానికి సంబంధించి మీరు ట్రాఫిక్ పోలీస్ స్టేషను, అదేవిధంగా నరపొడి సంబంధించి 4 విలేజెస్ సంబంధించి చెప్పారు. ఈ మహిళా పోలీస్ స్టేషను, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కొత్తగా కావాలని తప్పకుండా ప్రభుత్వం పరిశీలన తీసుకొని సాధ్యాసాధ్యాల గురించి ఆలోచన చేసి మీతో మళ్ళొకసారి సంప్రదింపులు చేసి తప్పకుండా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని గౌరవ సభ్యులకు తెలియజేస్తూ, సోదరులు కౌశిక్ రెడ్డి గారు విషయంలో అంతా అందరికీ కూడా బాహటంగానే కనబడ్డది అధ్యక్ష. తప్పకుండా వారికి ఏమన్నా ఇంకా అనుమానాలు ఉంటే, ఎవరైనా అధికారులు నిజంగానే ఎబోవ్ లా ప్రవర్తిస్తే వారు మరొకసారి పరిశీలన చేస్తాం. ఈరోజు నేను సార్ వారికి కౌశిక్ రెడ్డి గారు యువ శాసన సభ్యుడు అధ్యక్ష. ప్రభుత్వ వినండి ప్రభుత్వ పరంగా ఇప్పుడు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు వహించిన 1, 2, 3, 4 మంత్రులుగా చేసిన వారు పెద్దలు ఉన్నారు అక్కడ. నేను ఒక మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష, ప్రభుత్వ పరంగా జరుగుతూ ఉన్న కార్యక్రమ భాగంలో ఒక సహచర శాసన సభ్యుడిపై ఫిజికల్గా అబ్యూజ్ చేస్తే అది ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి ఆర్డీఓ నిర్వహిస్తా ఉన్న సభా కార్యక్రమంలో జరిగిన వైనాన్ని బాధ్యతగా ఆర్డీఓ గారు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అంటే ప్రభుత్వ విధులను, ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగానికి సంబంధించిన విధులను ఆటంకం చేస్తే చూస్తూ ఊరుకోదు అధ్యక్ష. లా అండ్ ఆర్డర్, నోబడీ ఈజ్ అబౌవ్ లా, నోబడీ ఈజ్ అబౌవ్ లా. ఏ సార్ కౌశిక్ రెడ్డికి చెప్తా ఉన్నాం, ఈరోజు కౌశిక్ రెడ్డికి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఆనాడు మేము అనేక సందర్భాల్లో రాజకీయ కోణంలో కూడా ఆలోచించలేదు. ప్రభుత్వ పరంగా నేను, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా సహచరులు పొన్నం ప్రభాకర్ గారు, ముగ్గురం ఇతర గౌరవ శాసన సభ్యులందరూ ఈరోజు ఇతర గౌరవ శాసన సభ్యుడిపై, జగిత్యాలకు సంబంధించిన శాసనసభ్యుడిపై దాడి చేసి ఫంక్షన్ని అడ్డుకుంటే నడి ఫంక్షన్లో ఎవరిది బాధ్యత అధ్యక్ష? ఆర్డీఓ గారు ఉన్న ఏం జరిగిందో సంఘటనకు సంబంధించిన వివరాలు పెట్టింది పోలీస్ స్టేషన్లో. ఈరోజు నేనేం చెప్తా ఉన్నాం అధ్యక్ష అంటే మేము కొడతాము, తిడతాము, మర్డర్లు చేస్తాము, అరాచకత్వం